యువతలో రోజు రోజుకు ఆల్కహాల్ సిగరెట్ల వాడకం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. యూరోప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయసు గల 2,80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పోకడాల వల్ల దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15 ఏళ్ల లోపు వారిలో 57% మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని, ఇక అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59% ఉందని నివేదికలో తెలిపింది. 15 సంవత్సరాల వయసులోని 38% మంది అమ్మాయిలు గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు WHO చెప్పుకొచ్చింది. మద్యం నుంచి కలిగే హానితో పిల్లలు, యువకులను రక్షించడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని యూరోప్, మధ్య ఆసియాలోని అనేక దేశాలకు సంస్థ నుంచి సూచనలు అందాయి. చిన్న వయసులోనే ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడటం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఇదిలా ఉంటే అసలేం తాగకుండానే తాగుబోతుల్లాగా మారుస్తున్న ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అన్నది తెరపైకి వచ్చింది. సాధారణంగా మనిషి తనకు తానుగా రిలాక్స్ అవ్వడానికి ఆల్కహాల్ కలిపిన మద్యాన్ని సేవిస్తాడు. తాగిన మద్యం కడుపులోకి చేరి రక్తంలో కలుస్తుంది. ఆపై మెదడుకు చేరి ఓ విధమైన తృప్తిని కలిగిస్తుంది. ఆ కిక్కు కోసమే జనం మద్యం సేవించడం చేస్తారు. అదే రాను రాను అలవాటుగా మారి వారిని మద్యానికి బానిసలుగా చేస్తుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరి ఇవేమీ లేకుండానే మద్యం సేవించకుండానే కొందరు తాగుబోతుల్లా మారుతున్నారు. వారి శరీరంలోనే మద్యం తయారవుతూ నిరంతరం మత్తులో ఉంచేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆ విషయాన్ని మనం ఈ రోజు టిండప్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బయట నుంచి కాకుండా శరీరంలోనే మద్యం తయారవడాన్నే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని అంటున్నారు పరిశోధకులు. అంటే కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే ఓ అరుదైన వింత సమస్యగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ సిండ్రోమ్ వల్ల కొందరు తాగకుండానే తాగుతారన్నమాట. మందుబాబులకు ఈ వ్యాధి గురించి తెలిస్తే తమకు అలా కావాలని కోరుకుంటారేమో కానీ నిరంతరం మత్తులో ఉండటం వల్ల వచ్చే సమస్యలు మామూలుగా ఉండవు. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ కారణంగా కొంతమంది జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ కండిషన్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకుండానే మత్తులో తూగుతారు. శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటో కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వింత అనర్థం వల్ల సదరు వ్యక్తులు వారంలో 2-3 సార్లు మాటలు తడబడే స్థాయికి చేరుతున్నారు. కాళ్ల మీద సరిగ్గా నిలబడలేక తాగిన వాళ్ళ ఏవేవో మాట్లాడుతుంటారు. చివరికి గాఢ నిద్రలోకి జారుకుంటారు. తాగిన వాళ్ళ లక్షణాలన్నీ వీరిలో తాగకుండానే కనిపిస్తాయి. అయితే ఒక్క చుక్క కూడా మద్యం తీసుకోకపోయినా ఇవన్నీ జరుగుతాయి. మత్తు ఎక్కడంతో పాటు కడుపు నొప్పి, కడుపుబ్బరం, అలసట కూడా ఉంటాయి. దాంతో తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. స్పృహ కోల్పోతుంటారు. ఈ లక్షణాలను చూసిన వాళ్ళు సదరు వ్యక్తులు మతిస్థిమితం సరిగ్గా లేదని అనుకుంటారు. కానీ అసలు జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా శరీరంలోనే 2 పెగ్గల మద్యం సేవించిన కిక్కు వస్తుందని సంతోషించే మందుబాబులు కూడా లేకపోలేదు. కానీ మద్యం అలవాటు లేని వాళ్లకు ఈ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. వారి శరీరంలో ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. మత్తులో వారు 6-7 గంటలు నిద్రపోయి బద్ధకంగా లేస్తారు. అసలేమీ జరగనట్టే ఉంటుంది. అరుదుగా హ్యాంగ్ ఓవర్ కూడా అనిపిస్తుంటుంది. అయితే ఈ మత్తులో తూగడం ఇతర లక్షణాలు ఆహారం తీసుకున్న తర్వాత కనిపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బంగాళదుంపలు వంటివి తిన్నప్పుడు ఈ లక్షణాలు బయటపడుతున్నాయని కనిపెట్టారు. చాలా పరిశోధనల తర్వాత అరుదైనదిగా చెప్పుకునే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ గురించి తెలిసింది. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ABS, దీన్నే గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ GFS అని కూడా అంటారు. ఇదొక వింతైన వ్యాధి. రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను పెంచుతుంది. ఒక చుక్క కూడా తాగకపోయినా మద్యం తీసుకున్న లక్షణాలన్నీ భేషుగ్గా కనిపిస్తాయి. వారికి తెలియకుండానే మద్యానికి బానిసలైన వారిలా మారిపోతుంటారు. అయితే మత్తులో తూలిపోయే వీరు బ్రీతింగ్ టెస్ట్ లో మాత్రం మందుబాబుల్లాగా తేలిపోతారు. తాగకపోయినా చట్టపరంగా దోషులయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి ప్రవర్తన కారణంగా సమాజంలో చెడ్డ పేరు కూడా రావచ్చు. అసలు ఈ వింత వ్యాధి ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియకపోవడం వలన దీనిపై వివాదాలు కూడా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చట్టం నుంచి తప్పించుకోవడానికి కూడా దీన్ని వాడుతున్నారు. ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని, అంతర్గతంగా ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం వలన రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని ఇప్పుడు టాక్సికాలజిస్టులు అంగీకరిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరి కడుపులో కొద్ది మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. అయితే అది కొలవలేనంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే సాధారణంగా కడుపులో ఉత్పత్తి అయ్యే ఏ ఫర్మెంటేషన్ అయినా రక్తంలోకి చేరకముందే కడుపులోంచి శుభ్రపడుతుంది. దీని ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. ఎవరికైనా ABS కండిషన్ ఉంటే ఫస్ట్ పాస్ శుభ్రపరచలేనంత స్థాయిలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుందని అర్థం. కడుపులో సూక్ష్మజీవులు అసమతుల్యత వలన
ఈ కండిషన్ వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని రకాల సూక్ష్మజీవులు మోతాదు కన్నా ఎక్కువగా పెరిగిపోయి పిండి పదార్థాలను ఆల్కహాల్ గా మారుస్తాయని అంటున్నారు. దీనికే మరో వెర్షన్ గా చెప్పుకునే యూరినరీ ఏబిఎస్ లేదా బ్లాడర్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ అనే కండిషన్ కూడా ఇటీవల బయటపడింది. మూత్రంలో సూక్ష్మజీవులు అసమతుల్యం వలన ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న రోగుల్లో ఈ కండిషన్ ఎక్కువగా కనిపించింది. వీరికి శరీరంలో ఇతరత్ర ఆరోగ్య సమస్యలేమీ ఉండవు. ఈ వ్యక్తులకు కూడా ఏబిఎస్ వస్తున్నప్పటికీ డయాబెటిస్, ఊబకాయం సంబంధిత కాలేయ వ్యాధి, క్రోన్ వ్యాధులు ఉన్నవారికి, పేగు ఆపరేషన్లు జరిగిన వారికి, చిన్న పేగులో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్న వారికి ఏబిఎస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్ తొలి కేసులు 1950లలో జపాన్లో కనిపించాయి. ప్రత్యేకంగా జపనీస్ జనాభాకు ఈ కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని పరిశోధకులు సూచించారు. కొంతమందిలో కాలేయంలో ఇథనాల్ ను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది ఒక నిర్దిష్టమైన జన్యు వైవిధ్యం ఉన్న వారిలో ఉండే కండిషన్. జపనీస్ లో ఈ జన్యు వైవిధ్యం ఉందని కొందరు పరిశోధకులు సూచించారు. అయితే 1984లో వచ్చిన 2 ఏబిఎస్ కేసులను పరిశీలిస్తే రోగుల జీర్ణ వ్యవస్థలో ఉండే ఈస్ట్ ఇందుకు కారణమని తేలింది. అప్పట్లో హక్వైడా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఇలాంటి ఒక కేసును గుర్తించారు. ఏ ఆరోగ్య సమస్యలు లేని 24 ఏళ్ల మహిళకు 5 నెలల వ్యవధిలో ఏబిఎస్ లక్షణాలు పెరగడం కనిపించింది. తీరా పరీక్షలు చేస్తే ఆమె శ్వాసలో, రక్తంలో అధిక ఇథనాల్ స్థాయిలు కనిపించాయని తెలిపారు. ఆమె జీర్ణాశయంలో క్వాండిడా ఆల్బికాన్స్ ఈస్ట్ సంఖ్య పెరిగిందని టెస్టుల్లో తేలింది. ఈ ఈస్ట్ సాధారణంగా మనిషి కడుపులో వృద్ధి చెందేదే, కానీ ఆమెలో ఈ ఈస్ట్ పెరుగుదల అసాధారణంగా కనిపించింది. మరొక మహిళలో కూడా ఇదే ఈస్ట్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆహారంలో తీసుకున్న పిండి పదార్థాలు పులిసి ఆల్కహాల్ గా మారుతున్నాయని గుర్తించారు. ఆ 2 మహిళలకు యాంటీ ఫంగల్ మందులను అందించి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లను పరిమితం చేసినప్పుడు ఏబిఎస్ లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. అయితే ఇటీవల వచ్చిన అధ్యయనాల్లో ఏబిఎస్ రావడానికి పలు కారణాలున్నాయని తేలింది. జీర్ణశయ పేగులలో డయాబెటిస్ ఉన్న వారికి మూత్రనాళంలో కూడా ఆల్కహాల్ ఉత్పత్తి చేసే అనేక శిలీంధ్రాలు, బ్యాక్టీరియా అత్యధిక మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా జీర్ణశయ సమస్యలతో బాధపడే వారికి కూడా ఏబిఎస్ రావచ్చు. ఈ సమస్యలు ఉన్న వారికి జీర్ణ వ్యవస్థలో ఆహారం నిలిచిపోతుంది. దానివల్ల ఆల్కహాల్ ను అధిక మోతాదులో ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందవచ్చు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.